వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు ప్రాంతంలో రైతులు ఎక్కువగా పత్తి, మిర్చి పంటలు పండిస్తూ ఉంటారు. వాణిజ్య పంటలు వేసేందుకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు అధికం కావడంతో గిట్టుబాటు లేక నష్టాలు వెంటాడుతున్నాయి. అందుకోసం కొందరు రైతులు వాణిజ్య పంటలు వీడి నికర ఆదాయం ఇచ్చే ఆకుకూరల సాగుపై మొగ్గు చూపుతున్నారు. తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో కూరగాయలు, ఆకుకూరల సాగుతో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన కొందరు రైతులు ఆకుకూరలు, కూరగాయలు పంటలలో లాభాలు ఆర్జిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం. వాణిజ్య పంటలతో రైతుకు కష్టాలే తప్ప ఆదాయం వచ్చే మార్గమే కనిపించడం లేదు. అధిక వ్యయం వెచ్చించి పంటలు సాగు చేసినా తీరా పంట చేతికి వచ్చేసరికి మార్కెట్లో ధరలు లేకపోవడం రైతులను నష్టాల ఊబిలోకి నెట్టుతోంది. ఒక్కోసారి ధరలు బాగున్నా రకరకాల చీడపీడలతో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడేందుకు పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన కొందరు రైతులు ఆకుకూరలు, కూరగాయల పంటల వైపు మళ్లారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆకుకూరలలో తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, కొత్తిమీర, అదేవిధంగా కూరగాయలలో టమాటా, సొరకాయ వంటి పంటలను వేస్తున్నారు. పత్తి, మిరప పంటల మాదిరి నష్టాలు రావడం లేదని చెబుతున్నారు. నా పేరు శ్రీనివాసరావు, దాచేపల్లి మండలం. అయితే మేము ఇదివరకు మాగాడి శనగ ఇవి వేసాం. ఎందుకంటే దాంట్లో గిట్టుబాటు లేదు. పంటలు పండుతున్నాయిలే కానీ ఈ పురుగు వల్ల వీటి వల్ల దండకొచ్చింది, అవి మానుకున్నాం. ఇంకా అందరూ ఇప్పుడు ఆకుకూరలు వేస్తున్నామండి. మేము బాగా ఇప్పుడు ఆకుకూరలు వేస్తుంటే దీనికి కూడా పెట్టుబడి బాగానే అవుతుంది. కాకపోతే వాటి మీద కొంచెం బెటరు. ఎందుకంటే ఈ కోతలు వచ్చేసి ఒక్కొక్క సోక వచ్చేసి 10 కోతలకు వస్తాం. 10 కోతలకు వస్తే కొంచెం దండగా ఏం లేదు, పర్వాలేదు, బాగానే ఉంటుంది. అందుకోసమని మేము దీనికి అలవాటు పడ్డాం కాబట్టి అది పంట పైన వేరే దాంట్లో వచ్చి దీంట్లో చేసుకుంటున్నాం, పర్వాలేదు. ఎకరానికి వచ్చేసి 30,000 అవుతుంది పెట్టుబడి పోను, మాకు కూలీలు ఆదాయం అన్నీ పోను. మాకు సంవత్సరానికి వచ్చేసి ఒక 50,000 మిగులుతున్నాయండి. కుటుంబం అయితే ఇబ్బంది పడదు. లక్షలు అయితే మిగలవు. ఇందులో మార్కెట్లో మేము వచ్చేసి 100 కట్ట 500కి వేస్తామండి. ఇంకా అది ఆకుకూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, కొయ్యదోటకూర 5-6 రకాలు వేస్తుంటాం. ఇప్పుడైతే మెంతికూర రాదు, మెంతికూర ఆపేస్తాం. అదొక చలికాలం వస్తుంది, 4 నెలలు అది వేస్తాం అనమాట. మాగాళ్ళకి ఏముంది, మందు కట్టలు పెరిగా, దమ్ము ఖర్చులు పెరిగా, అన్ని పెరిగినాయి. దాంట్లో గిట్టుబాటు కాకనే వదిలిపెట్టుకున్నాం. దేనికి ఒక 10-15 వేలు ఖర్చు అయింది. దండగా లేకుండా కూలిపాటు వస్తాయి. ఒక ఎకరాకు సంవత్సరానికి 30,000 నుంచి 40,000 రూపాయలు పెట్టుబడి కాగా 50,000 రూపాయల వరకు మిగులుతుందని చెబుతున్నారు. అది కూడా వారి సొంత కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయడం వల్లనే సాధ్యమవుతుందని చెబుతున్నారు. రోజుల తరబడి ఆదాయం కోసం ఎదురు చూడకుండా రోజువారీ ఆదాయం వచ్చే అవకాశం ఈ కూరగాయల సాగుతో కలిగిందని అంటున్నారు. నేను ఇంతకుముందు 10 ఎకరాల మల్లె తోట వేసేవాడిని. అందులో చాలా దండగొచ్చింది. మందులు కానీ లేబర్ కూలీల వల్ల చాలా నష్టపోయాను. చాలా వరకు మాగాడి మల్లె తోట చాలా నష్టపోయి, నేను మా నాన్నగారు ఇంతకుముందు ఇదే పొలం ఆకుకూరలు వేసుకునేవాళ్ళు. మా నాన్నగారు ఇంతకుముందు వేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన చనిపోయారు. ఆయన చనిపోయినాక నేను వచ్చేసి ఈ ఆకుకూరలు వేసుకుంటున్నాను. మల్లె తోట వేసినప్పుడు చాలా లాస్ వచ్చేది. అవి కూలీలు లేబరు 300-400 లేబరు ఎక్కువ ఉండే బట్టి అవి మిగలలేదు. అవి మానేసి ఆకుకూరలోకి వచ్చాను. ఆకుకూరలోకి వచ్చినాక ఎకరానికి 30,000 పెట్టుబడి అవుతుంది. దాదాపు మాకు వచ్చేసి 50,000 వస్తుంది. అంటే మేము మొగుడు పిల్లం ఇద్దరం చేసుకుంటున్నాము. కూలీలతో పని లేదు, మేమే బాగా చేసుకుంటున్నాము. మాకైతే మార్కెట్కు 100 కట్టలు 600 చొప్పున వేయించుకుంటారు. మాకు విత్తనాలు నాణ్యంగా అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ విత్తనాలు తేయడానికి దూర ప్రాంతాలమైన గుంటూరు వరకు వెళ్ళాల్సి వస్తుంది. దయదలిచి మా వరకు ఈ విత్తనాలు మన దాచేపల్లిలో ఏదో ఒక షాపులో లేకపోతే రైతు భరోసాలో పెట్టి మాకు అందించవలసిందిగా కోరుతున్నాము. మాలాగానే మీరు కూడా ఏమైనా ఏదలుచుకున్న వాళ్ళైతే మమ్మల్ని సంప్రదించవచ్చు. దీంట్లో ఎంత అలా కాకపోయినా కూలిమైనా మిగులుతుంది. రోజు ఒక 1,000 రూపాయలు కూలి మిగులుతుంది. జాగ్రత్తగా చేసుకుంటే ఇది మంచి అవకాశం రైతులకి, యువ రైతులకి. బాగా పెట్టుబడి ఒక 50,000 30,000 పెట్టుబడి అవుతుంది. 50,000 దాకా మిగులుతున్నాయి మాకు. బాగా నాణ్యంగా చేసుకొని చూసుకుంటే సంవత్సరం 12 నెలలు కూడా
ఈ ఆకుకూరలు పాలకూర, తోటకూర, కొయ్యతోటకూర, కొత్తిమీర, మెంతుకూర ఇవన్నీ వేసుకోవచ్చు మేము. అందుకని మాకు మార్కెట్ కూడా సౌలభ్యంగా ఉంది. ఇక్కడ మార్కెట్ ఇక్కడి నుంచి దామరచల్ల కానీ మిర్యాగూడెం వాళ్ళు కూడా, పిడిరాళ్ళ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వేసుకొని పోతారు. విత్తనాలు అనేది కొంచెం రేటు ధర తక్కువలో వచ్చి నాణ్యతమైన విత్తనాలు వస్తే రైతుకు కూడా అవగాహన ఉంటుంది చేయాలని. ఇప్పుడు నేను చేస్తున్నా, ఏందో ఎక్కడ తెచ్చాను, పలానా షాపులో తెచ్చాను, పలానోళ్ళు మంచి విత్తనాలు ఇస్తున్నారు, అలాంటి విత్తనాలు తెస్తే మాకు ఆకుకూరలైనా ఏదైనా దిగుబడి వస్తుంది, చేయాలని అవగాహన ఉంటుంది, ఉత్సాహం ఉల్లాసం ఉంటుంది. అంతేగాని డబ్బులు ఎక్కువ తీసుకొని నాస్ క్వాలిటీ ఇచ్చి ఇవాళ విత్తనాలు అసలు దున్నుతున్న సేకరి ఎంత సేకరి అవుతుంది, మాకు ఒక రోజల్లా పడుతుంది. దీన్ని దున్ని విత్తనాలు చల్లి నీళ్లు గట్టి అవి రాకపోయేసరికి మాకు తల ప్రాణం తోక వస్తుంది. ఎంత దండగ పడుతున్నాం, సేకరి పోతుంది, డబ్బులు పోతుంది, వ్యర్థ వేస్ట్ అయిపోతుంది. అది కాకుండా మా రైతుల్ని మీరు ఒక షావుకారులు ఏం చేస్తారంటే విత్తనాలు అమ్మేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మేము కోరుకునేది ఒక్కళ్ళమే, రైతు విత్తనాలు నాణ్యత కావాలా, మంచిగా శుద్ధిగా ఉండాలా. దాన్ని బట్టి మేము వేసుకుంటే తెచ్చుకొని వేసుకున్న పంట పండించుకుంటాం, బాగా అమ్ముకోగలుగుతాం, శాయ కృషిలా పోరాడతాం. ఇంకంతే రైతు కోరుకునేది అదొకటే, విత్తనాలు మంచిగా కావాలా, దానివల్ల బాగుంటుంది. ప్రభుత్వం విత్తనాలను తక్కువ ఖర్చుతో అందిస్తే రైతులకు మరింత ప్రోత్సాహంగా ఉంటుందని వారు తెలిపారు.